నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపుగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సేవా డేస్ కార్యక్రమం నిర్వహించారు. సో యూఎస్లో ఉంటూ ఎంతో బిజీ లైఫ్ లీడ్ చేస్తూ కూడా ఒక నెల రోజులు మొత్తం ఇండియాకి వచ్చి ఒక నెల రోజులు మొత్తం సేవా డేస్ అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. సో ప్రతి జిల్లాలో ఒక ఏరియా ఎంచుకొని డెవలప్మెంట్స్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగా ఏదైతే ఈ టీటీఏ సంస్థ 10 ఏళ్ళు పూర్తి చేసుకొని 10th యానివర్సరీ ఈరోజు శిల్పకళా వేదికలో జరుపుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి టీటీఏ సంబంధించి ద్వారకానాథ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సో ముందుగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్. అండ్ సో మరి ఏం చెప్పదలుచుకున్నారు ఈ టీటీఏ సేవా డేస్లో భాగంగా ఈ సంవత్సరం ఏం చెప్తారు? ముఖ్యంగా టీటీఏ అనే సంస్థ 10 సంవత్సరాల ముందు స్థాపించి అది రోజుకు కూడా అభివృద్ధి చెందుతూ ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇదందరూ కూడాను సహకారం. బికాజ్ టీటీఏ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి అక్కడేమో మన టీటీఏ కన్వెన్షన్ చేస్తారు, ఆల్టర్నేటివ్ ఇయర్ ఇక్కడ టీటీఏ సేవా డేస్ చేస్తుంటారు. ఈ టీటీఏ సేవా డేస్ భాగంగా మీరు చూస్తుంటారు ఈ డిసెంబర్ 8వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా నిన్నటి దాకా ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడాను ముఖ్యంగా ఈ వికలాంగులకి ఈ మన ఆర్టిఫిషియల్ లిమ్స్ అని కాదండి, వీల్ చైర్స్ అని కాదండి, అట్లాగే మన క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్ కానివ్వండి, స్కూల్స్లో సంబంధించిన అనేక విధమైన సదుపాయాలు కావాలండి, ఇవన్నీ కూడా జరిపిస్తూ దాదాపు 5 కోట్ల రూపాయలు వెచ్చించి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరపడం జరిగింది ఈసారి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు జరిగిన ముఖ్యమైన కార్యక్రమం అదేంటంటే ఈరోజు గ్రాండ్ ఫినాలే. ఈ గ్రాండ్ ఫినాలో జరిగింది ఏంటంటే మనం ఈరోజు అన్ని సేవా కార్యక్రమం చేసాం. ఈరోజు మనం చేస్తున్న కళామ తల్లికి టీటీఏ తెలంగాణకు సంబంధించినంత కూడాను మనం ఇక్కడ మన కల్చరల్ ప్రోగ్రామ్స్ అని కాదండి, అట్లాగే చాలామంది కూడా విశిష్ట వ్యక్తుల్ని అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని సత్కరించుకోవడం జరిగింది. ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఈరోజు ఆ భాగంగా ఈరోజు ఇక్కడ శిల్పకళా వేదికలో జరగడం జరిగింది. దీనికి ప్రజల నుంచి చాలా స్పందన వచ్చింది కూడాను, ఎందుకంటే చాలా అనూహ్యమైన స్పందన రావడం జరిగింది. దీనికంతా కారణం ముఖ్యంగా వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు అనుకోండి. ఇది ముందు కూడా ఇది జరుగుతూనే ఉంటాయి. దీనికి అందరూ కూడా ప్రజలు కాక ముఖ్యంగా మిగతా మీడియా తరఫు నుంచి కూడాను ఇటువంటి కార్యక్రమాలను ముందు వీళ్ళు ఇది బాగా దీన్ని ప్రోత్సహించగలిగితే ఇంకా చాలా కార్యక్రమాలు ముందు చేస్తారు. దీనికి మేము కూడాను మా చేతిచ్చి ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రజలకి దోహపడే విధంగా ఉంటూ, అట్లాగే రేపు మీ అనుకున్న ప్రకారం కన్వెన్షన్ జరుగుతుంది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. ఈసారి కన్వెన్షన్ పెద్ద ఎత్తున షార్లెట్ నగరంలో నవీన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షులుగా ఉంటున్నారు. వారి ఆధ్వర్యంలో 17, 18, 19 జూలై 2026లో షార్లెట్ నగరంలో జరుగుతుంది. అది కూడా అందరి సహకారం తీసుకొని దాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం మేమంతా కూడాను. ఇది కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా మేము తప్పకుండా చాలా గట్టిగా చేస్తామని చెప్తున్నాం అన్నట్టు. రైట్.